జనసేన అభ్యర్థుల అఫిడవిట్లు తప్పుల తడకను తలపిస్తున్నాయి. చెప్పేదొకటి, అఫిడవిట్లో మాత్రం ఉంటుంది ఇంకొకటి. కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్తో ఎన్నికల అధికారులను మోసం చేశారు. అంతేకాదు ఉదయ్ శ్రీనివాస్కు 2 పాన్ కార్డులు కూడా ఉన్నాయి. ఒకటి ఏపీలోని కడియం అడ్రస్తో ఉండగా మరొకటి హైదరాబాద్ చిరునామాగా ఉంది. ఇంతేకాకుండా తాను ఇంజనీరింగ్ చదివి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశానని చెప్పిన ఉదయ్ శ్రీనివాస్ తన ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఇంటర్ చదివినట్లుగా మాత్రమే పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కార్తీక్, ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఎన్నికల్లో జనసేన తరపు నుంచి అటు పవన్ కళ్యాణ్ కాదు, లేదంటే జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అఫిడవిట్ లో పూర్తిగా తప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే విద్యా అర్హత సంబంధించిన విషయంలో కానీ, లేదంటే ఇతర పాన్ కార్డు సంబంధించిన విషయంలో కానీ తప్పుడు సమాచారాన్ని అందజేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న షూటింగ్ సందర్భంగా కొన్ని విషయాలు బయటపడడం జరిగింది. ఉదయ్ శ్రీనివాస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం పూర్తి చేసేటట్లు పవన్ కళ్యాణ్ నమ్మించారు. విధంగా జనసేన నాయకులు కూడా నమ్మించారు. అందరూ అదే అనుకున్నారు. అయితే అఫిడవిట్కి వచ్చేసరికి కేవలం తన విద్యార్హత తన ఇంటర్మీడియట్ వరకే చూపించడం జరిగింది. అదే విధంగా పాన్ కార్డు సంబంధించి చూసినట్లయితే భారతదేశంలో ఎవరికైనా సరే ఒకటే పాన్ కార్డు ఉంటుంది. కానీ ఉదయ్ శ్రీనివాస్ పేరు మీద 2 పాన్ కార్డులు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లోని కడియం చిరునామాతో ఒక పాన్ కార్డు, అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్ చిరునామాతో మరో పాన్ కార్డు ఉండడం వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తించి స్టూడెంట్ దృష్టికి ఫీడ్బ్యాక్ చేయడం జరిగింది. పాన్ కార్డు 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు సీడింగ్ చేసి ఉంటుంది. అయితే ఒకే శ్రీనివాస్ 2 ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. 2 ఆధార్ కార్డులు ఆ పాన్ కార్డు సీడ్ విషయాన్ని కూడా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనేక సభలు శ్రీనివాస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు, దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో వచ్చేసరికి మనం ఎన్నికల అఫిడవిట్ లో మాత్రం కేవలం ఇంటర్వ్యూ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్మీడియట్ చదువు అనేక పుస్తకాలు చదివినప్పుడు కూడా తన విద్యార్హత 1984లో ఎస్ఎస్ఎల్సీగా చూపించడం జరిగింది. 1969లో ఎస్ఎస్ఎల్సీ రద్దు చేసి ప్రభుత్వం ఎస్ఎస్సీ బోర్డును తీసుకొచ్చి 10వ తరగతి పరీక్ష. దీని మీద కూడా కొన్ని వివాదాలు సాధుకుంటుంది. ముఖ్యంగా విద్యార్హత సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచలేదన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. కార్తీక్.